2014 అమరావతి రాజధానిగా ఉంచాలని చెప్పేసి ఆ రోజు ఏదైతే తొలి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు కంకణం కట్టుకోవడం అయితే జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా పట్టు విక్రమార్కుల్లాగా అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఎట్టకేలకైతే రాజ్యసభలో అమరావతికి సంబంధించి బిల్లు అయితే ఆమోదించడం అయితే జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడిన నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే అమరావతికి సంబంధించి రాజ్యసభలో ఇవాళ బిల్లు ఆమోదించడం జరిగింది, అసలు ఎలా అనుకుంటున్నారో ఏంది? వాళ్ళు 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జై అమరావతి, జై జై అమరావతి. అమరావతి ఉద్యమంలో మేమందరం కూడా గడిచిన 5 ఏళ్లుగా పోరాటం చేశాము. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, అదేవిధంగా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేమందరం కూడా వాళ్ళందరూ కూడా ఈ అమరావతి ఉద్యమానికి మరి ఉద్యమం జరగకుండా ఎన్నో పోరాటాలు, వాళ్ళు మహిళల్ని వేధించడం జరిగింది, పోలీసులను పెట్టి వాళ్ళని ఎదురుకాల్పులు చేయడం జరిగింది, బయటికి రాకుండా వాళ్ళని ఇంట్లోనే కుక్కు వేయడం జరిగింది, ఎన్నో అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అమరావతి ఉద్యమంలో ఉన్న ఎర్రపాలెం గ్రామస్తులు కానీ, ఉద్దండరాయుడు పాలెం కానీ, అదేవిధంగా మందడం గ్రామంలో ఉన్న ఈ ప్రజలందరి తరపున మేమందరం కూడా ఇక్కడ నుంచి నర్సరావుపేట నుంచి వెళ్ళడం జరిగింది. దాదాపు 300 క్వింటాల బియ్యం తీసుకెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నర్సరావుపేట అమరావతి ఉద్యమానికి జోలో పెట్టినప్పుడు 77 లక్షల రూపాయలని మరి మహిళా డాక్టర్లందరూ కూడా బంగారం ఎన్ని గొలుసులు కూడా ఆ జోల్లో వేయటం జరిగింది. దీనికోసం నిజంగా నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అమరావతి ఉద్యమానికి మేము పూర్తిగా సహకరించడం జరిగింది. నిజంగా మా కష్టం అంతా కూడా అమరావతి ఉద్యమానికి దారబోసాం. మా కష్టం అంతా కరోనాలో 2 సంవత్సరాలు కూడా దారబోయడం జరిగింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అమరావతి ఉద్యమానికి అండగా ఉన్నాం. అమరావతిలో ఉన్న మహిళల్ని కాపాడుకుంటూ మేము పోరాటం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి రోజు అమరావతి ఉద్యమానికి మేము వెళ్ళేవాళ్ళం. ఇటువంటి కార్యక్రమంలో దీన్ని సాధించుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, పవన్ కళ్యాణ్ పట్టుదల వల్ల, అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారి యువతల పాదయాత్ర వల్ల, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ బిల్ పాస్ అవ్వడం జరిగింది. నిజంగా చాలా చరిత్రలో లిఖించదగిన రోజు ఇది. మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మాజీ ఎమ్మెల్యే నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీ స్టాండ్ ఏంటో అమరావతి ఉద్యమంలో, అమరావతి రాజధాని మీద మీరు పార్లమెంట్లో ఎందుకు వాకౌట్ చేశారు, దీని మీద మీరు సమాధానం చెప్పాలి. మీకు దుర్మార్గపు ఆలోచనలు ఎప్పుడు ఉన్నాయి? అమరావతి ఉద్యమాన్ని అణచివేద్దామని, అమరావతి రాజధాని కాకుండా 3 రాజధానులు కావాలని చెప్పి ఎప్పుడు మీరు ఆలోచన చేస్తూ ఈ విధంగా కుటిలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుటిలమైన ఆలోచనతోటి ఇవాళ మీరందరూ కూడా 11 సీట్లతోటి పక్కన కూర్చోవడం జరిగింది. ప్రజలు ఎప్పుడు కూడా అప్పుడు క్షమించారు, ఇప్పటికైనా క్షమిద్దాం అనుకుంటే మీరు ఇప్పుడు కూడా అసెంబ్లీకి రావట్లేదు, పార్లమెంట్కి కూడా రాలేదు, బిల్లుకు కూడా మీరు ఆమోదం పలకలేదు. ఇటువంటి కార్యక్రమాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కానీ ప్రజలు క్షమించరు. ప్రజలు ఎప్పుడు కూడా మేము పక్కనే ఉంచుతారు. మేమందరం కూడా ఇవాళ ఉత్సాహంగా ఒక ఉద్యమం చేయబోతున్నాము. ఉత్సాహంగా ఒక దీపావళి పండుగ చేసుకుందాం మేము రెడీగా ఉన్నాము. ఇవాళ మేము ర్యాలీ కూడా పెట్టుకున్నాము. టపాకాయలు పేలుస్తూ ఈ అమరావతి బిల్లును పాస్ చేసినందుకు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాగాల లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మోడీ గారికి అభినందనలు తెలుపుతూ మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఇళ్లలో కూడా రాత్రికి మరి దీపాలు వెలిగించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, మీడియా సోదరులందరూ కూడా ఏది నిజమో దాన్ని మీరు స్వీకరించండి, ఏది అబద్ధమో దాన్ని కూడా తీసుకోండి, ఎత్తి చూపాలి. ఏ నాయకులు ఏ విధంగా ఉన్నారు, ఏ నాయకులు ధర్మానికి న్యాయానికి అండగా ఉన్నారో వాళ్ళని చూపించాలి. ఈ కార్యక్రమాన్ని మీడియా సోదరులందరూ కూడా అమరావతి ఉద్యమానికి అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ ఇవే కాదండి, దాదాపు సిపిఐ కానీ, సిపిఎం వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సిపిఐ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు కూడా అమరావతి ఉద్యమానికి అండగా ఉన్నారు. వాళ్ళ సేవలు కూడా మేము ఇప్పుడు కూడా మరవను. ఎందుకంటే మేము కూడా లెఫ్టిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఏ విధంగా ఉద్యమాలు చేయాలి, ఏ విధంగా మరి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకోవాలని చెప్పి మాకు తెలుసు. కాబట్టి ఇంత కష్టపడ్డాము, ఇంత నిబద్ధత ఉన్నాం కాబట్టి, ఇంత ఓర్పుతో ఉన్నాము, ఇంత పట్టుదలతో ఉన్నాం కాబట్టి 20 ఏళ్ల తర్వాత నర్సరావుపేటలో ఉమ్మడి కూటమి జెండా ఎగరేయడానికి అరవింద్ బాబు ముందుకు రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మేము చేశాము, విజయవంతంగా చేశాము. ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాము. ప్రజలకి అరవింద్ బాబు అంటే అందరి వాడని తెలియజేయడానికి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇవాళ ర్యాలీకి రావడం జరిగింది. కాబట్టి మరి ర్యాలీ సక్సెస్ అవ్వాలని చెప్పి తెలియజేస్తూ మీడియా సోదరులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే రాజ్యసభలో ఈ అమరావతికి మద్దతుగా ఇటు మోడీ ప్రభుత్వం కానీ, ఇటు అన్ని ప్రభుత్వాలు కూడా, అన్ని పార్టీలు కూడా ఏకీభవించాం. ఒక వైసీపీ ఒక్కటే ఏకీభవించాల. అయినా సరే ఇలా ఈరోజు బిల్లు ఆమోదించుకోగలిగారు. దీనికి ఎక్కువగా సపోర్టు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఒక భాగమైనటువంటి మోడీ గారి సపోర్ట్ చాలా ఉందంటారు, ఏమంటారు? తప్పనిసరిగా మోడీ గారు అండదండలు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే 2016లో శంకుస్థాపన చేసినప్పుడు మోడీ గారు రావడం జరిగింది. మళ్ళీ కూడా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మళ్ళీ మోడీ గారు వచ్చి కొత్త బిల్డింగ్లు కూడా శంకుస్థాపన చేశారు. నరేంద్ర మోడీ గారి అండదండలు ఎప్పుడు ఉన్నాయి.
ఇటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే దుర్మార్గపు ఆలోచనలు నీతిమాలిన ఆలోచనలు చేస్తున్నారో వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు ఎప్పుడు కూడా వీళ్ళని క్షమించరు, వీళ్ళకి ఇదే విధంగా బుద్ధి చెప్తారు. రేపు రాబోయే 2029లో కూడా వీళ్ళని పక్కనే కూర్చోబెడతారు. ఇక్కడ నరసరావుపేటకి ఎప్పుడు కూడా అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఉంటాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 5వ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీడియాతో తెలియజేస్తున్నాను. మా ప్రజల యొక్క కష్టాలు, జరిగిన నష్టాలు కూడా ఎప్పుడు కూడా పార్టీకి అండగా ఉంటాయి. ఈ రాష్ట్రానికి అండగా ఉంటుందని చెప్పి, అమరావతి రాజధానికి అండగా ఉంటుందని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాను. జై అమరావతి, జై జై అమరావతి. ఏదైతే రాజధానికి సంబంధించి అలా రాజ్యసభలో అమరావతికి అయితే మద్దతు అయితే తెలపడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంతో పాటు ఏదైతే మోడీ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంది, అందువల్ల అని చెప్పేసి ఈరోజు రాజ్యసభలో అయితే ఆమోదం పొందడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏపీ వ్యాప్తంగా కూడా అసలు అమరావతి రాజధాని ఏర్పడినప్పుడు చాలా వరకు కూడా అనేక రకాల వ్యాఖ్యలు అయితే ప్రతిపక్షంలో చేశారు. ఆ వ్యాఖ్యలన్నిటికీ కూడా ఈరోజు సమాధానం చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. కిరణ్ నారాజ్తో స్వామి మెగానైన్, పల్నాడు జిల్లా.